మోదీ పర్యటిస్తారు. ప్రధాని మోదీ సీఎం రేవంత్ పర్యటన సందర్భంగా ఆదిలాబాద్లో హై అలర్ట్ ప్రకటించారు. 2000 మంది పోలీసులు 300 ఎస్పీజీ బలగాలతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ప్రధాని పర్యటనలో భాగంగా ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ను జాతికి అంకితం చేస్తారు. దీంతో పాటు ఆదిలాబాద్ బేలా మహారాష్ట్ర రోడ్డు విస్తరణ పనులకు భూమి పూజ చేస్తారు ప్రధాని మోదీ. ఆదిలాబాద్లో ఈవేళ ప్రధాని మోదీ పర్యటిస్తారు. ప్రధాని మోదీ సీఎం రేవంత్ పర్యటన సందర్భంగా ఆదిలాబాద్లో హై అలర్ట్ ప్రకటించారు. 2000 మంది పోలీసులు 300 ఎస్పీజీ బలగాలతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ప్రధాని పర్యటనలో భాగంగా ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ను జాతికి అంకితం చేస్తారు. దీంతో పాటు ఆదిలాబాద్ బేలా మహారాష్ట్ర రోడ్డు విస్తరణ పనులకు భూమి పూజ చేస్తారు ప్రధాని మోదీ. సీఎం రేవంత్ ఆదిలాబాద్ కు బయలుదేరారు. ప్రధాని మోదీతో కలిసి పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనున్నారు. తెలంగాణలో పలు జాతీయ రహదారుల నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఎన్టీపీసీ రామగుండం 2వ యూనిట్, అంబారి, ఆదిలాబాద్, పింపల్ కుట్టి ఎలక్ట్రిఫికేషన్ ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. సీఎం రేవంత్ ఆదిలాబాద్ కు బయలుదేరారు. ప్రధాని మోదీతో కలిసి పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనున్నారు. తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఎన్టీపీసీ రామగుండం 2వ యూనిట్, అంబారి, ఆదిలాబాద్, పింపల్ కుట్టి ఎలక్ట్రిఫికేషన్ ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి, ఈ రోజు ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్ వ్యాప్తంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మరికొద్దిసేపట్లో ఆదిలాబాద్ కి ప్రధాని మోడీ రానున్నారు. ప్రధాని మోడీ ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దానికి సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జ్యోతి, మహారాష్ట్రలోని నాగ్పూర్ విమానాశ్రయం నుండి ఉదయం 9:30 గంటలకు బయలుదేరి 10:30కి ఆదిలాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి 10:30కు రోడ్డు మార్గంలో ఇందిరా ప్రియదర్శి మైదానానికి వస్తారు. అక్కడే
6,000 కోట్లతో చేపట్టిన ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ ను జాతికి అంకితం చేస్తారు. 230 కోట్లతో ఆదిలాబాద్ భూగర్భ మురుగు కాలువల నిర్మాణం, మరో 440 కోట్లతో చేపట్టనున్న ఆదిలాబాద్ బేల రోడ్డు విస్తరణ పనులకు భూమి పూజ చేస్తారు. అదేవిధంగా 70 కోట్లతో చేపట్టిన మహారాష్ట్రలోని అంబారి నుంచి వయా ఆదిలాబాద్ మీదుగా పిప్పల్ కోటి వరకు రైల్వే విద్యుతీకరణ మార్గాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 11 బావు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు ప్రత్యేక హెలికాప్టర్లో మహారాష్ట్రలోని నాందేడ్ మీదుగా తమిళనాడు వెళ్తారు జ్యోతి. అదేవిధంగా మహారాష్ట్ర నాందేడ్ నుండి ఆదిలాబాద్ కు హెలికాప్టర్ లో ప్రధానమంత్రి వస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా మోడీని కలిసి స్వాగతించనున్నారు. ప్రధాని ఆదిలాబాద్ పర్యటనకు సంబంధించి పోలీసు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు 2,000 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని పర్యటన సందర్భంగా పోలీసులు ఆదిలాబాద్ పట్టణంలో పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు జ్యోతి. ఇకపోతే శ్యామ్, ప్రధాని రావాల్సిన సమయం కన్నా 1 గంట ఆలస్యం కానున్నట్లుగా మనకి వార్తలు అందుతున్నాయి. ఏ కారణాలు అయి ఉండొచ్చు? అంటే ఇక్కడ కొంచెం ఆలస్యంగా వస్తున్న నేపథ్యంలో ఇక్కడ మాత్రం మహారాష్ట్ర విమానాశ్రయం నుండి కొంచెం లేట్ గా బయలుదేరిన పరిస్థితి కనబడుతుంది. అయితే 9:30కు బయలుదేరవలసిన హెలికాప్టర్ ఆలస్యంగా బయలుదేరుతున్న నేపథ్యంలో ఆదిలాబాద్ విమానాశ్రయానికి లేట్ గా వస్తున్నాడని చెప్పేసి నిఘా వర్గాలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్యామ్.